ఆ రోజు అల్లర్లు జరగకుండా సజావుగా సాగేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లతో అప్పటి ఎస్పీపై బదిలీ వేటు వేసింది ఎన్నికల సంఘం. దీంతో పల్నాడు ఎస్పీగా మల్లికా కార్గ్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే బాధ్యతలు తీసుకున్న రోజే కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడమే తన ముందున్న తక్షణ కర్తవ్యం అంటూ ప్రకటించారు మల్లిక. ఎందుకు నరసరావుపేటలో ఇంత జరిగింది, మాచర్లలో ఇంత జరిగింది, అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి, నరసరావుపేట అంటే ఏంటి. దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు, నరసరావుపేట, మాచర్ల. అది బాగానే ఉందా? బాగలేదు కదా. అట్లా ఉండాలా? లేదు కదా. సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్. ఇప్పుడు 4th నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ నరసరావుపేట పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది. ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్. దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ ది రివ్యూ చేయడం జరిగింది. అప్పుడు కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ కి ఎంత టైం ఇచ్చారు, అంత టైం ఎవరికి ఇవ్వలేదు. ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్ట్రిక్ట్ మీద. సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి, కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు. మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది. పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఛాన్స్. పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది. బట్ యాజ్ నేను చెప్పాను, నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు. యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్. చాలా ఎక్సలెంట్ ఉన్నారు, చాలా ఫిట్ ఉన్నారు, చాలా డెడికేటెడ్, చాలా హార్డ్ వర్క్ కూడా ఉన్నారు. ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి, ఒక లీడర్షిప్ మీకు కావాలి. ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్ గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు. అది నాకు తెలుసు. అండ్ ఇప్పుడు టైం వచ్చింది. దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి. ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి. అందరికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తెలుసు అంతే. పల్నాడు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్. బట్ ఫర్ వాట్? ఫర్ బ్యాడ్ రీజన్, నాట్ ఫర్ గుడ్ రీజన్. గుడ్ రీజన్ లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఎందుకు నరసరావుపేటలో ఇంత జరిగింది, మాచర్లలో ఇంత జరిగింది, అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి, నరసరావుపేట అంటే ఏంటి. దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు, నరసరావుపేట, మాచర్ల. అది బాగానే ఉందా? బాగలేదు కదా. అట్లా ఉండాలా? లేదు కదా. సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్. ఇప్పుడు 4th నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ నరసరావుపేట పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది. ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్. దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ ది రివ్యూ చేయడం జరిగింది. అప్పుడు కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ కి ఎంత టైం ఇచ్చారు, అంత టైం ఎవరికి ఇవ్వలేదు. ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్ట్రిక్ట్ మీద. సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి, కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు. మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది. పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఛాన్స్. పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది. బట్ యాజ్ నేను చెప్పాను, నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు. యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్. చాలా ఎక్సలెంట్ ఉన్నారు, చాలా ఫిట్ ఉన్నారు, చాలా డెడికేటెడ్, చాలా హార్డ్ వర్క్ కూడా ఉన్నారు. ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి, ఒక లీడర్షిప్ మీకు కావాలి. ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్ గా ఎవరు ఇస్తే. ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు. వృద్ధులకు చీరలు పంపిణీ, పేదలకు అన్నదాన కార్యక్రమంలో అభిమానులతో కలిసి పాల్గొన్న వంశీకృష్ణ శ్రీనివాస్. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని అన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్యుడైనటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి.
ఆయన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ అభిమానులు ఆయన అభిమానులు అందరూ కూడా స్మరించుకుంటూ ఉన్నారు. ఒక సినీ హీరోగానే కాకుండా ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయనకు ప్రత్యేక ముద్ర ఉంది. అటు రాజకీయాల్లో ఒక ముద్ర వేసుకున్నారు. ఒక ధైర్యవంతుడిగా ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన ఉన్నారు. ఎక్కడ ఏ ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సినిమా ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిగా స్పందించే కుటుంబం కృష్ణ గారి కుటుంబం. కృష్ణ గారికి అంత మంచి పేరు ఈ రాష్ట్ర. విశాఖలో అసైన్డ్ భూములను దోచుకుంటున్న సీఎస్ పై ఏసీబీ కేసు నమోదు చేయాలి అని వర్ల రామయ్య అన్నారు. ఈ రోజు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ విశాఖలో సీఎస్ దోచుకుంటున్న భూములపై వెంటనే ఏసీబీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనందరూ పెద్ద సార్ అంటారు. అంటే ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో హీఈస్ ది హైయెస్ట్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ, హైయెస్ట్ ఆఫీసర్. పెద్ద సార్ని అడగండి అంటారు. పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ. ఎవ్రీబడి నోస్. అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకు అందరికీ తెలుసు పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ అని. ఈ రోజున పెద్ద సార్ చుట్టూ ఈ రోజున ఒక పెద్ద భూ మాఫియా తిరుగుతూ ఉన్నది, భూదందా తిరుగుతూ ఉన్నది. ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం జిల్లా నుంచి చీఫ్ సెక్రటరీ గారి మీద పలు ఆరోపణలు చేశారు. ఆయన దాదాపు 800 ఎకరాలు కొట్టేశారు. 2000 కోట్ల రూపాయల ఖరీదయ్యే భూమిని ఆయన కుమారుడు, లేకపోతే ఆయన కుమారుడి పేరు మీద, లేకపోతే ఆయన బినామీలు కొట్టేశారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాడు. నేను ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు పాలనా యంత్రాంగానికి వేస్తూ ఉన్నా. నేను అదే మూర్తి యాదవ్ అనే ఒక కార్పొరేటర్ కావచ్చు, లేకుంటే జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు కావచ్చు, అతను ఆరోపణలు చేస్తే వేరే అధికారి మీద పాలనా యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా? యాంటీ కరప్షన్ బ్యూరో చూస్తూ ఊరుకుంటుందా? పై స్థాయి అధికారులు చూస్తూ ఊరుకుంటారా? ఒక తహసీల్దార్ మీద వచ్చిందండి ఇదే ఎలిగేషన్. వాట్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ డూ? ఇమ్మీడియట్లీ విల్ ఆర్డర్ ఫర్ అన్ ఎంక్వైరీ. ఏమై తహసీల్దార్ నువ్వు 600 ఎకరాలు 800 ఎకరాలు కొట్టేసావట, 2000 కోట్ల రూపాయల భూమి కొట్టేసావట, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నీ ఎంక్వైరీ వేస్తున్నాను నీ మీద. అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ ముందు అటెండ్ అయ్యి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో అని అంటారు. మరి చీఫ్ సెక్రటరీ వైపే అన్ని వేళ్ళు చూస్తూ ఉంటే, అన్ని ఆరోపణలకి కేంద్ర బిందువుగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మారిన నేపథ్యంలో ఈయనేం చేయాలి? ముఖ్యమంత్రి ఇప్పుడు అచేతనంగా ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలనంగా నవొద్దు మీరు, ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ఆయన అచేతనంగా ఉన్నారు. మరి హూ హెస్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్? ఇమ్మీడియట్గా గవర్నర్ గారు ఇంటర్ఫియర్ అవ్వాలా. గవర్నర్ గారు ఇమీడియట్గా ఏమండి జవహర్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, మీ మీద ఇన్ని ఆరోపణలు వస్తే ఎలాగా? మీ మీద నేను సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను, లేదా సిట్టింగ్ జడ్జితోటి ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను, లేదా ఒక సిట్ ఫామ్ చేస్తున్నాను. సిట్ విల్ ఎంక్వైర్ అగెన్స్ట్ యూ. మీద వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేస్తుంది. ఆ టైం వరకు మీరు మీ సిఎస్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోండి. మీరు సిఎస్గా ఉంటే ఎంక్వైరీ సజావుగా సాగదు కనుక, ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగదు కనుక, బెటర్ ఐదర్ యూ రిపోర్ట్ సిక్ అండ్ కీప్ అవే ఫ్రమ్ దట్ పొజిషన్, లేకపోతే సెలవు పెట్టి పక్కకు వెళ్ళండి, లేదా మీరే ఒక ఎంక్వైరీ కోరండి అని గవర్నర్ గారు ఆర్డర్ చేయాలా. దానికంటే ముందు యాంటీ కరప్షన్ బ్యూరో అని ఉన్నది మనకి.
దానికి మొన్నటి వరకు డీజీపీ చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి గారే చీఫ్గా ఉన్నారు. ఆయన ఏం చేయాలి? ఒక సుమోటో కేస్ రిజిస్టర్ చేయాలా? నేను ప్రొసీజర్ చెబుతున్నాను సొమ్మండి. ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేయండి, లేదంటే ఆయన లోపలేండి అని నేను చెప్పట్లేదు, ప్రొసీజర్ చెబుతూ ఉన్నా. ఇమ్మీడియట్గా ఏసీబీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం చేయాలి? ఏంటి ఆయన సిఎస్ ఏంటి బాగా కొట్టేశాడంట, కోట్లు కొట్టేశాడంట, ఒక సుమోటో కేసు రిజిస్టర్ చేయండి, ఒక ఎస్ఎస్ కేసు రిజిస్టర్ చేయండి. ప్రాపర్టీస్ మోర్ దాన్ ది వాట్ ఈస్ కాల్డ్ నోటెడ్ సోర్సెస్ ఉంటాయి కదా, ఆయన సంపాదన కంటే ఎక్కువ ఆస్తులు ఉంటే దాన్ని ఎసెట్స్ కేసు అంటారు పోలీసు పరిభాషలో, ఏసీబీ పరిభాషలో. మరి ఎసెట్స్ కేసు ఇమ్మీడియట్గా సోమోటోగా రిజిస్టర్ చేసి ఒక నిజాయితీ, ఏసీబీలో నిజాయితీ కలిగిన అధికారితో, నేను అన్న ప్రతి మాటకు అర్థం ఉంటుందండి, ఏసీబీలో నిజాయితీ కలిగిన అధికారికి ఆ కేసు ఎంట్రెస్ట్ చేయాలి కదండి. చేయకుండా కూర్చుంటే అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ భూములు కొట్టేస్తుంటే అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ రకంగా పేదవాడు బతుకుతాడని చెప్పి ప్రభుత్వం తలో 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తే మీ అధికార దాహం కోసం, మీ అక్రమ సంపాదన కోసం వాళ్ళ దగ్గర నుంచి కొట్టేస్తారండి. ఇంతకంటే హీనమైన నీచాతినిత్యమైన పని ఏమన్నా ఉందా జవహర్ రెడ్డి గారు? మీరు కొట్టేశారా లేదా ఎలా తెలుస్తుంది? మీరేదో ఆ రోజున బెదిరించారు వాడిని, పాపం ఆ మూర్తి యాదవ్ అనే కుర్రాన్ని, నీ మీద ఆ పరువు నష్టం దావా వేస్తా, నీకు లీగల్ నోటీస్ పంపించండి, ఏమవుతుంది? లీగల్గా అతను ప్రొసీడ్ అవుతాడు. మీ మీద ఆరోపణలు వస్తే దానికి సమాధానం చెప్పకుండా మూర్తి యాదవ్ని బెదిరిస్తారేంటి? మీకున్న అధికారాన్ని పెట్టుకొని ఆ మూర్తి యాదవ్ని చంపేస్తారా? నర్సీపట్నంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ శనివారం వివిధ రాజకీయ పార్టీ నాయకులతో శాంతి భద్రతల పరిరక్షణ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అవన్నీ కూడా ముందుగానే అరేంజ్ చేసి పంపిస్తారు, లోపల ఉన్న వాళ్ళని లోపలే అది అందజేస్తారు. సో మనందరం కూడా పాటించాల్సింది ముఖ్యంగా ఎక్కడ ర్యాలీస్ ప్రొసెషన్స్ మనకి తెలిసి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరు తీయకుండా చూసుకోవాలి. ఎవరు గుమిగూడి మెంబర్స్గా ఇక్కడ నుంచి తిరిగి అక్కడ కౌంటింగ్ సెంటర్ వైపు రాకుండా చూసుకోవాలి. చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు అందరూ కూడా గౌరవించే విధంగా డౌన్ ద లైన్ ప్రతి ఒక్క విలేజ్ గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి మనతో పాటు ఉన్నటువంటి పార్టీ ఏ పార్టీలో కూడా గెలుపు ఓటములన్నింటినీ కూడా ఒక స్పోర్టివ్గా తీసుకునేటటువంటి విధానాన్ని డౌన్ ద లైన్ మన గ్రామ వ్యవస్థ అనేది ఒక కుటుంబ వ్యవస్థ లాంటి వ్యవస్థ అని మీ అందరికీ తెలుసు. కులాలకి మతాలకి అన్ని సెటిల్ అయిన తర్వాత అందరూ కూడా గ్రామ స్థాయిలో మామ బావ తాత అని కల్పించుకునేటటువంటి బంధుత్వాన్ని కలుపుకునేటటువంటి. సో ఏదైతే అంత మంచి వాతావరణం ఉందో ఆ వాతావరణాన్ని ఈ పర్టికులర్ ఈవెంట్ లో దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు అనేటువంటి దాని మీద ఈ వేదికగా మీ అందరినీ మనవి చేస్తున్నాను. సో ఎక్కడ కూడా మనందరం ఆ కుటుంబ వ్యవస్థ వసుదైక కుటుంబం అని ఏదైతే చెప్పుకున్నారో మనకి గ్రామ వ్యవస్థలో ఉంది అనేటటువంటిది మనం పదే పదే చెప్పుకుంటున్నాము. దానిని ఒక గర్వకారణంగా మనం భావిస్తున్నాము. అలాంటి వ్యవస్థని మనం ఇలాంటి 5 ఏళ్ల నుంచి జరిగేటటువంటి ఒక ప్రాసెస్ లో ప్రక్రియలో దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు అనేటటువంటిది తెలియజేస్తున్నాం. సో ముఖ్యంగా రాజకీయ పార్టీల యొక్క గొడుగులో కొంతమంది రౌడీ షీటర్స్ ఆశ్రయం పొందాలనే ప్రయత్నం చేస్తారు. సో అలాంటి రౌడీ షీటర్స్ అందరికీ కూడా డిఫరెంట్ వేదికల మీద అనుసరించి పదే చెప్పడం జరిగింది. వేరియస్ లెవెల్స్ లో వివిధ స్థాయిల్లో కౌన్సిలింగ్ అనేటటువంటిది ఇవ్వడం కూడా జరిగింది. సో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే వాళ్ళు ఎవరినైనా స్పేర్ చేసేది ఉండదు. చట్ట ప్రకారం చర్య అనేటువంటిది తీసుకోవడం అనేది జరుగుతుంది. లాని చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎక్కడ దానిలో కాంప్రమైజ్ చేసేటటువంటి పరిస్థితి ఏ స్థాయిలో కూడా ఉండదు. పార్టీలకు అతీతంగా చట్టాలని ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ ని డౌన్ ద లైన్ ఇంప్లిమెంట్ చేయడమే మా పని. దానిలో మేము ప్రజలకి అందుబాటులో ఉన్నాం. నిష్పక్షపాతంగా అది జరిగేటట్టు ఎన్షూర్ చేస్తున్నాం. ఎక్కడ ఏది ఉన్నా, ఎక్కడ ఎవరిదైనా ఎక్సెస్ జరిగింది అని అనుకున్నా, ఏ స్థాయిలో ఉన్నా, అది పోలీస్ వ్యవస్థలో చేసినా,
మీరు నాకు కంప్లైంట్ చేయొచ్చు, ఇమీడియట్లీ దాని మీద రెస్పాండ్ అవుతాను, దాని మీద అడ్రస్ చేస్తాను. సో మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎంతో బాధ్యతగా పోలీస్ వ్యవస్థనంతా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదే బాధ్యత మీ అందరి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ బాధ్యతగా ఎంతగా అయితే ఎలక్షన్ ప్రాసెస్లో పోలింగ్ అంతటిని కూడా శాంతి సమస్యలతో చేశారు, మీ అందరి సహాయ సహకారాలతో అది చేయడం జరిగిందని మరొకసారి తెలియజేస్తున్నాం. సో ఈ వేదికగా అలాంటి గర్వాన్ని మనం గర్వకారణంగా మనం భావించడానికి మీ అందరి సహాయ సహకారాలు కారణమయ్యాయి. అలాంటి సహాయ సహకారాలని నెక్స్ట్ ప్రాసెస్లో కూడా మీరు అందించాలి. సో అది ఈ వేదికగా నేను ఆశిస్తున్నాను. మీ అందరి సహాయాన్ని ఉండాలి, సహాయ సహకారం ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సో చట్ట వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఎవరైనా, చట్టాలని గౌరవించే వాళ్ళు ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రోత్సహించవద్దనేటువంటిది నా యొక్క విజ్ఞప్తి. అండ్ అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, అలా ఆశ్రయం పొందాలనుకున్న కండిషన్లు ఎవరైనా ఉన్నా, అలాంటి వాళ్ళు ఎవరిని కూడా స్పేర్ చేసేటటువంటి ఎన్నికల కోడ్ కారణంగా సినీ నటుడు కృష్ణ కాంస్య విగ్రహం ఏర్పాటులో జాప్యం జరిగిందని విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. నిన్న సూపర్ స్టార్ కృష్ణ జయంతిని సరస్వతి పార్క్ జంక్షన్ వద్ద వైభవంగా నిర్వహించడం జరిగింది. 81వ జయంతి సందర్భంగా ఈరోజు కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ ఈ సరస్వతి పార్క్ దగ్గర పెద్ద ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. ఒక ఇన్స్పిరేషన్, ఒక ఎయిర్ ఫోర్స్, ఒక నేవీలో చెయ్యాలని బాక్సింగ్ నేర్చుకొని, ఇలాంటివి ఎన్నో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని నేను కృష్ణ గారి సినిమాల నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ పడ్డాను. ఆ తర్వాత నాకు ఫ్యాన్స్తో విడదీయరాని సంబంధం ఉంది మాకు. కృష్ణ గారు ఏ పార్టీలో ఉన్నా కానీ వాసుపల్లి గణేష్ కుమార్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని వాసుపల్లి గణేష్ కుమార్ గెలిపించండి అని చెప్పేసి స్వయంగా అతని నోటితోటి చెప్పిన మహానుభావుడు కృష్ణ గారు. మమ్మల్ని వెన్ను తట్టుతూ ముందుకు నడిపిస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ఎప్పుడూ కూడా మేము రుణపడి ఉంటామని, అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు 81వ జయంతి అంగరంగ వైభవంగా ఇక్కడ సరస్వతి పార్క్ దగ్గర జరుపుకోవడం మాకు అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. ఆయన లేని లోటు కాకుండా ఉన్నాడనుకునే పండగ వాతావరణం చూస్తుంటే మాకు ఎంతో కనువిప్పుగా, ఎంతో ఆనందంగా ఉంది. ఈయన ఇలాంటి సందర్భంలో ఆయన మా కళ్ళ ముందు లేదని మాకు దుఃఖం వచ్చినా ఆయన పైనుంచి ఆశీర్వదిస్తున్నారు. అదే అభిమాన రూపంలో వాసుపల్లి గణేష్ కుమార్ మా కింద నుంచి ఆశీర్వదిస్తున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ కృష్ణ చూసుకున్నట్టే ఈరోజు నా మనసాలకు ఉంది. ఈ 81 దోమలు నివారించడం ద్వారా మలేరియాను అరికట్టవచ్చని జూన్ నెలలో మలేరియా వ్యతిరేక మాసోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటామని డిఎంఎన్హెచ్ఓ మీనాక్షి అన్నారు. జూన్ 1 నుంచి 30 వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించటకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నారు. ఈరోజు మనం జూన్ 1వ తేదీ 30 తేదీ వరకు మలేరియా మహోత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. దీని ఉద్దేశం ఏంటంటే మలేరియా వ్యాధులు ఈ జూన్ వర్షాలు స్టార్ట్ అయిన నుంచి కూడా మహోత్సవాలు జరుపుతూ ఉంటాం. దీనికి మన గౌరవ డిఎంహెచ్ఓ గారి చేత ఈ ర్యాలీని ప్రారంభం చేయాల్సిందిగా కోరుతున్నాం. వీడియో బాగుపడాలి. ఓకే మేడం, ఓకేనా, రండి రండి. అలాగే దోమతెరలు వాడండి, పాటించండి. చిన్న ప్రాణులు చిన్న ప్రమాదం, దోమ మొక్కవాదు దోమ నిర్మూలన సామాజిక బాధ్యతతో సామాజిక కార్యక్రమాలుగా ఈ నెలంతా దోమల నివారణ కొరకు ఆవంతుగా ప్రజా చైతన్యం చేసి వాళ్ళందరికీ
దోమలు పుట్టిన వ్యాధుల గురించి ఉచిత చికిత్స గురించి అవగాహన కల్పించి పరిశుభ్రతపై మరింత చైతన్యపరిచి మలేరియాను శాశ్వతంగా నిర్మూలించటకు మలేరియాతో సమానమైన ఇతర వ్యాధులు కూడా నిర్మూలించటకు మా వంతు మనస వాచ కర్మని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. ప్రతి సంవత్సరం మనం జూన్ మాసాన్ని మలేరియా మాసోత్సవంగా, జూలై మాసాన్ని డెంగ్యూ మాసోత్సవంగా జరుపుకుంటాము. సో ఇప్పుడు ఈ జూన్ 1 నుంచి మనం మలేరియా మాసోత్సవంగా చేసుకుంటున్నాము. దీనికి ప్రతి ఈ నెల మొత్తం కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పిహెచ్సి లెవెల్లో, సబ్ సెంటర్ లెవెల్లో ప్రతి ఒక్కరి దగ్గర, ఈవెన్ హెల్త్ వెల్నెస్ సెంటర్లో కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తాం. సో మలేరియా మనకు అందరికీ తెలిసిందే. మన జిల్లాలో తక్కువగా నమోదవుతున్నాయి కేసులు. ఈ నెలలో ఇంతవరకు ఒక కేసే మనకి ఈ సంవత్సరం నమోదయ్యేది. గత సంవత్సరం అయితే 5 కేసులే నమోదయ్యాయి. డెంగ్యూ కేసులు దీనికంటే ఎక్కువగా వస్తాయి. కానీ ట్రైబల్ ఏరియాస్లో మలేరియా కేసులు 100ల కొద్దీ నమోదవుతున్నాయి. సో మనం ఇంకా ఎక్కువగా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తూ మనకి వచ్చే 1-2 కేసులు కూడా రాకుండా చేయడమే మన బాధ్యత, మా కర్తవ్యం కూడా. ప్రతి ఒక్కరిని కూడా ఇందులో, ప్రతి పౌరుని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ దానివల్ల వచ్చే కష్టం ఏంటి, మెడికల్లో అవేర్నెస్ మాత్రం కలిగిస్తామండి. సో థ్యాంక్ యూ.